కుంభకోణంలో కొత్త నిజాలు తెలిసినాయట. ఎట్లా అంటే జగన్ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్‌కి అనేక సార్లు చెవిరెడ్డి వచ్చాడట. దాంతో పాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ కూడా ఉండేవాడట. అక్కడ డబ్బులు ఉండటం వల్లనే పదే పదే చెవిరెడ్డొచ్చి ఆ పర్సన్ డబ్బులు అక్కడ డిస్ట్రిబ్యూషన్ అక్కడి నుంచినే చేశామని చెప్పేవాడట. వీళ్ళందరూ కలిసి ఒక చోట ఉన్నారు. అక్కడి నుంచి చెవిరెడ్డి అటెళ్ళాడు, ఇటెళ్ళాడు. ఇవన్నీ కూడా ఆధారాలు దొరికిపోయినాయంట. తాడేపల్లికి 1,00,000 సార్లు వచ్చుంటాడు చెవిరెడ్డి. తాడేపల్లి ఏంటి? జగన్ ఇల్లు. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అక్కడే. ఆ ఏరియాలో ఇళ్ళు, ఆ ఏరియాలో అపార్ట్మెంట్లని ఆఫీసులుగా అది అందరికీ తెలిసిన సత్యం. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లోనే. దానికి అక్కడ భోజనాలు అవి కూడా ఆ అపార్ట్మెంట్లోనే ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక గెస్ట్లకి. ఆటిట్లో అపార్ట్మెంట్లోనే డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇతను పట్టుకెళ్ళాడు, ఆ డబ్బులు వేయరని ఆయన అంటే లేదు లేదు పనిచేశారు అన్నటువంటిది. లిక్కర్ కుంభకోణంలో డబ్బులు పట్టుకోకుండా ఆ ఏరియాకి వచ్చాడు కాబట్టి, అక్కడే ఉన్నాడు కాబట్టి, అక్కడ పలు దఫాలు తిరిగాడు కాబట్టి ఇతను ఇందులో ఉన్నాడు. ఇది టెక్నికల్ ఎవిడెన్స్ దొరికేసింది. దీన్ని బట్టి నిర్ధారణ అయిపోయింది. వీళ్ళు జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారనమాట. అదే తాడిపల్లి దగ్గర కదా అందరి ఇళ్ళు ఉన్నాయి. చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. కాబట్టి అందరినీ అనుమానించేద్దామా? ఏం మాట్లాడతామో ఏం చేస్తామో కాదు. మనం ఒక ఊహాజనితమైన కథనాన్ని సృష్టిస్తాం. ఆ ఊహాజనిత కథనానికి స్క్రీన్ ప్లే తయారు చేస్తాం. ఆ స్క్రీన్ ప్లేకి అనుగుణంగా ప్రజల్ని నమ్మించాలి అంతే. లిక్కర్ కుంభకోణంలో వెరీ సింపుల్ లాజిక్. డబ్బులు అదేది డిస్టిలరీ కంపెనీల నుంచి తీసుకుని ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు? ఇంకోటి, వాళ్ళ సంస్థలో పెట్టుబడులు ఎందుకు పెడతారు? డబ్బులు ఇక్కడ పంచి పెట్టడం చేసేటటువంటి సందర్భంలో మళ్ళీ సంస్థలో పెట్టుబడులు, బంగారం కొన్నారని మనమే చెప్పాం, సంస్థలో పెట్టుబడులు పెట్టారని మనమే చెప్పాం, ఏదో విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నారని మనమే చెప్తున్నాం, మళ్ళీ డబ్బులు పంచారని మనమే చెప్తున్నాం. డబ్బులు మాత్రం ఎక్కడా దొరకలేదు. వాళ్ళ వ్యాపారాలనే ఇందులో కుంభకోణంలో కారణాల కింద చూసుకోమని చెప్తున్నాం. అంటే ప్రజలకి ఇవన్నీ అర్థం కాదు కాబట్టి ఇలాగ అల్లితే ప్రజలందరూ నమ్మేస్తారు. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పటికి కూడా అర్థం కానిది ఏంటంటే, ప్రైవేటుగా ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఏ ఎదవన్నా లంచం ఇస్తాడా? ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేటుకి చేస్తే అప్పుడు 30%, 40% లంచాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది అవినీతి కాదు, అది అవినీతి. అదే సందర్భంలో డిస్టిలరీలు అప్పుడు తినుంటే ఇప్పుడు తింటున్నట్టే కదా. అదే సంస్థల నుంచినే కదా మందు తీసుకుంటోంది. వేరే సంస్థల నుంచి ఏమైనా తీసుకుంటున్నారా? మరి ఎందుకు తీసుకుంటున్నారు అదే సంస్థల నుంచి? అప్పుడు వాళ్ళకి ఇస్తుంటే మీకు ఇచ్చి ఉండాలి కదా. ఇది కామన్ థింగ్ కదా. బట్ ఒక బ్రహ్మాండాన్ని బద్దలు చేసేటటువంటి విధంగా వార్తలతో ప్రజల్ని నిరంతరం మాయ చేసేటటువంటి వ్యవహారం నడుస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం లంచాలు తీసుకోరు, డబ్బులు తీసుకోరు అని చెప్పే వెర్రితనం నాకు లేదు. నేను చాలాసార్లు చెప్పా. ప్రతి ఒక్కడు తింటానే ఉంటాడు, ఎదురోడిని దొంగగా చూపెడతానే ఉంటాడు. కాకపోతే చట్టాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు ఈ పేపర్లు అడ్డం పెట్టి ఆడే నాటకాలే చిరాకు, అంతకు మించి ఏం లే.